హలో పీపుల్, ఈరోజైతే మేము అట్టి తునకల కర్రీ చేసుకుంటున్నాము. ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలుసా? అసలు అట్టి తునకలు అంటే ఏంటియో తెలుసా మీకు? నాకైతే కామెంట్ చేయండి. దీనినైతే డ్రై మటన్ అని కూడా అంటారంట. నేను చిన్నగా ఉన్నప్పుడైతే దసరా టైంలో మా తాతయ్య చాలా మటన్ తీసుకొచ్చేవాడు. సింగరేణి జాబ్ వాళ్ళు అక్కడ మేకలను అయితే కట్ చేస్తారు అంటే అప్పుడు మా అమ్మమ్మ అయితే మంచిగా మటన్ పచ్చడి పెట్టేది. బట్ ఇప్పుడు మాత్రం మటన్ని ఎండపెట్టుకొని దీనినైతే అట్టి తునకలుగా చేస్తున్నాం. ఇదైతే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆనియన్స్ కట్ చేసుకొని అట్లనే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో ఈ అట్టి తునకలు అయితే వేసి మంచిగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అట్టి తునకలను కూడా అందులో వేసి మంచిగా నూనెలో అయితే ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన ఈ అట్టి తునకల్లోకి ఉప్పు, కారం, పసుపు అట్లనే కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడికిపోయింది చూడండి, అంతే. ఈ అట్టి తునకల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.